హాయ్ అందరికీ. వెల్కమ్ టు పొలిటికల్ డిస్కషన్. తెలంగాణలో ప్రతి మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు దానికంటే ముందు కొంత వాక్యూమ్ అనేది అవుపడతా ఉంటుంది. దాని మీదనే ఉద్యమాలు వస్తాయి, కొత్త తరహా రాజకీయాలు వస్తూ ఉంటాయి. ప్రతి సందర్భం కూడా అలానే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుండి ఎదిరించినటువంటి ఎన్టీ రామారావు అప్పుడున్న ఒక వాక్యూమ్ని క్లియర్ చేయడం వల్ల ముఖ్యమంత్రి కావచ్చు. దాని తర్వాత కంటిన్యూగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఒక వేవ్ ద్వారా గెలవడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం కూడా అట్లాంటి ఒక సందర్భం నుండి వచ్చి 10 సంవత్సరాలు ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వాక్యూమ్గా ఏర్పడి ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి కావాలని ఒక కాంగ్రెస్ పార్టీని సమాజం ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా ఒకానొకప్పుడు ఎన్టీ రామారావు వచ్చి ఒక వాక్యూమ్ను కొత్త తరహా రాజకీయాలను ఎలా అయితే తీసుకొచ్చారో ఇప్పుడు కూడా తెలంగాణలో ఆ పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు రాజకీయం అంతా కూడా బీసీ వాదం మీద నడుస్తున్నాయి. బీసీలు సగానికంటే ఎక్కువ మంది ఉన్నారు, మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదనేటువంటిది చర్చ జరుగుతుంది, బట్ ఏకీకృతం జరుగుతలేదు. దీని మీద బీసీ ఉద్యమ నాయకులు, బీసీలు అంటే ఏదో ఒకటి చేయాలి నా బీసీ వర్గానికని బాగా నమ్మేటువంటి, అందుకోసం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువ లాయర్ రాచకొండ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు జనరల్గా బీసీలు జెండాలు పట్టుకుంటారు కానీ తప్ప రాజకీయాలలో సీట్ల కోసం ఉండరు అనేది ఒక నానుడు ఎప్పటిండో నడుతా అంటే చాలా వేదికలలో చెప్తా ఉంటారు. అవును. ఇప్పటికిప్పుడు బీసీలు కుర్చీలకు రావాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న అన్న. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం సమయం అప్పుడు మనం ఎట్లాగైతే ఉద్యమం చేసినామో ఈ బీసీల అంశానికి సంబంధించి కూడా అదే తరహాలో మనం ఉద్యమం చేయాలి. అట్లయితేనే ఈ బీసీ రాజ్యం లేదా బహుజన రాజ్యం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చూసినాం మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఐదర్ బీజేపీ అన్న రావాలి అధికారంలోకి, లేదా కాంగ్రెస్ అన్న రావాలి, అంటే ప్రత్యామ్నాయంగా. లేదా అనుకుంటే అప్పుడున్నటువంటి టీడీపీ, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్గా మారి బీఆర్ఎస్ రూపాంతరం చెందినటువంటి కేసీఆర్ గారి పార్టీ. ఈ 4 పార్టీలకై తెలంగాణ ఇప్పటివరకు అవకాశం కల్పించింది, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా. అయితే ఈ సందర్భంలో మనం ఒక 2 అంశాలు గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఉద్దేశించి ఆనాడు సినీ నటుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది 1980స్లో. అది ఒక గొప్ప చరిత్రను సృష్టించింది దేశంలో. అట్ ది సేమ్ టైం తెలంగాణ మూమెంట్కు సంబంధించి కేసీఆర్ గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం నెలకొన్నటువంటి ఈ పరిస్థితులను గమనిస్తే బీసీ వాదం ఒక స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఒక 100%లో ఒక 50 to 60% వచ్చింది. దీన్ని ఇప్పుడు అందుకునేటటువంటి ఒక పార్టీ కావాలి. అంటే అప్పుడు మనకు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు ఏ విధంగానైతే దాన్ని క్యాచప్ చేసిండో అట్లాగే ఈ వాదాన్ని అందుకొని ఒక బలమైనటువంటి బీసీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే తప్పకుండా మనం అధికారంలోకి రావడానికి ఆస్కారం 100% ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 ఫస్ట్ సీఎం నీలం సంజీవరెడ్డి కదా. దాని తర్వాత 80 వరకు కాంగ్రెస్ పాలిస్తుంది. ఒక 25 సంవత్సరాలు 24 సంవత్సరాల వాక్యంలో దాన్ని టీడీపీగా ఎన్టీ రామారావు దాన్ని బ్రేక్ చేశాడు. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే 80స్లో ఎన్టీ రామారావు బ్రేక్ చేశాడో మళ్ళొక 20 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి బ్రేక్ చేసింది దాన్ని. అంటే 2000 సంవత్సరంలో తెలంగాణలో కేసీఆర్ రూపంలో ఇంకొక ఉద్యమం స్టార్ట్ అయింది 20 సంవత్సరాలు. అంతే. ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. అంటే మళ్ళీ ఒక కొత్త వాక్యూమ్, కొత్త తరం, కొత్త రకం పాలిటిక్స్ కోసం జనాలు ఎదురు చూస్తుంటారు. వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఒక నినాదం ఉంటుంది. అంటే వాళ్ళు ఏర్పడినటువంటి నిదానానికి ఇప్పుడు అప్డేటెడ్ నిదానాలు వస్తూ ఉంటాయి. అప్పుడున్న కాంగ్రెస్కు బడుగు బలహీన వర్గాలని ఎన్టీ రామారావు వచ్చేసి బీసీ సామాజిక వర్గం అని అప్పుడు నెట్టుకురాడు. తర్వాత కేసీఆర్ వచ్చి దాని తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఏమైంది, తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చాడు. ఇప్పుడు ఒక 25 సంవత్సరాలకు ఇప్పుడున్నటువంటి నినాదం బీసీ వాదం. ఏకైక బీసీ నాదంతో రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉంది, తప్పకుండా స్థాపించాలి కూడా. ఎందుకోసం మనం బీసీ పార్టీ పెట్టాలంటే ఎగ్జాంపుల్ మనం బీహార్ రాష్ట్రాన్ని తీసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ బీసీ, ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ బీసీ, అక్కడ బీఎస్పీ పార్టీ కూడా ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారి దగ్గర నుండి స్థాపించబడింది అది. అట్లాగే తమిళనాడు రాష్ట్రాన్ని కనుక చూస్తే డిఎంకే ఏఐడిఎంకే ఉన్నది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే
టీడీపీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంత బీసీ సో పాడలేదు. మధ్యలో ఒక పార్టీ వచ్చింది, జనసేన పార్టీ. సో దానికి కూడా ప్రజాబలం ఉంది. సో ఇప్పుడు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కూడా అయింది, అంటే పవన్ కళ్యాణ్ గారు. సో అదే విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఒక బీసీ పార్టీ పెట్టద్దు? ఆ బీసీ పార్టీని మనం ఎందుకు ప్రత్యామ్నాయ పార్టీగా మనం డెవలప్ చేయొద్దు? అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఈ బీసీ పార్టీ ఎందుకు పెట్టలేకపోతున్నాం అంటే, ఎందుకు ఫెయిల్ అయ్యి పెట్టిన వాళ్ళు కూడా అంటే, మనం ఎంతసేపు ఈ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అనే పార్టీలలో తిరిగి మన వాదాన్ని మర్చిపోయినాం. గుర్తున్నప్పటికీ కేవలం టికెట్లు పంచేటప్పుడు అయ్యో మా మా వర్గాలకు అన్యాయం జరిగింది అంటున్నాం, కానీ మనం ఎందుకు బయటకు వచ్చి ఒక బీసీ పార్టీ పెట్టలేకపోతున్నాం? తప్పకుండా బీసీ పార్టీ పెట్టాలి, పెడితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇది సరైన సమయం. ఈ సమయాన్ని క్యాచ్ చేయడానికి కార్యకర్తలు లేకపోతే బీసీ జనాలు రెడీగా ఉండొచ్చు, కానీ ఒక ఇష్యూను తీసుకుపోవాలనంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి, అంటే దాని జనాలు ఇప్పుడు మీరు నేను మాట్లాడేదానికంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చిరంజీవి పార్టీ పెట్టి వచ్చి మాట్లాడినా అది గ్రౌండ్ దాకా పోతుంది ఏం చెప్తారని. సో ఆ లెవెల్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో తెలంగాణలో బీసీలుగా ఎవరు ముందుకు వస్తే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు అనుకుంటారు? ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఇదే. ఫస్ట్ మనం అందరం ఏం చేయాలంటే, నిజంగానే ఈ బీసీ ప్రజలకు న్యాయం జరగాలంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే మన అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు రాజీనామా చేసి ఏకదాటిగా ఒక జాకును ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిలో, అదే విధంగా ఈ బీసీ ఉద్యమం కోసం కూడా పనిచేయాలి. అంటే వీళ్ళందరూ రాజీనామా చేయాలి తక్షణమే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా రాజీనామా చేస్తే తప్ప ఒక కదలిక వస్తుంది. అప్పటిదాకా రాదు. ఒకవేళ వాళ్ళు కొనసాగుతున్నప్పటికీ మిగిలినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, టికెట్లు రాక ఓడిపోయిన వాళ్ళు, బీసీ రాజకీయ కాంక్ష ఉన్నవాళ్ళు, అదే మనం ఎందుకు అధికారంలో రాలేకపోతున్నామని రాజకాంక్ష ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలి. అయితే ఈ సందర్భంగా ఎవరు పెట్టాలనేదే మన ప్రశ్న. ప్రస్తుతం కొంతమంది నాయకులు బీసీ వాదం పేరు మీద లాభపడే మంది కొంతమంది ఉన్నారు, రాజకీయంగా డెవలప్ అయ్యే మంది కొంతమంది ఉన్నారు. సో ఈ వర్గాల ప్రజల కోసం పనిచేసేటటువంటి ఈ నాయకుల పట్ల ప్రజలకు కొంత అపనమ్మకం కూడా ఉన్నది. కాబట్టి ఒక వ్యక్తి పెడితే ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది, అది XYZ ఎవరన్నా కావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఒక జాగ్గా ఏర్పడాలి, ఒక మూమెంట్ని తీసుకెళ్ళాలి, ఒక కల్చరల్ మూమెంట్ని తీసుకెళ్ళి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనకి ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో జ్యుడిషియరీలా, పొలిటికల్గా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగానైతే మనం 3 ఫార్ములా తీసుకున్నామో అదేవిధంగా కూడా ఈ బీసీ ఉద్యమం కోసం మనం కూడా కొన్ని గైడ్లైన్స్ తీసుకొని మనం కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని పనిచేయాలి. మనం పెట్టబోయే పార్టీ కూడా చాలా అద్భుతంగా ఉండాలి, ఆ పేరు కూడా ప్రజలకు తొందరగా సింక్ అయ్యే విధంగా ఉండాలి. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ, టీడీపీ, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, జనసేన అంటే పవన్ కళ్యాణ్. సో ఇట్లా ఏ విధంగానైతే ఈ పేర్లు ప్రజలకు తొందరగా రీచ్ అయినాయో మనం పెట్టబోయే పార్టీ కూడా అదే విధంగా షార్ట్కట్లో ఉండాలి, తొందరగా రీచ్ అయ్యే విధంగా ఉండాలి. పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడున్న పార్టీలు కానీ లీడర్లు కానీ పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయి చెప్పిందే ఈనుడు తప్ప నా వర్గానికి ఏదైనా అన్యాయం జరుగుతుందని అంటే వాళ్ళకు మాట్లాడే అవకాశం ఉన్నా కూడా అరే ఇది మాట్లాడితే నా వర్గం నన్ను హర్షిస్తుందని కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు అని అంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు 10%. యాక్చువల్గా అదేంటి అని అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అన్ని రాష్ట్రాలు ఇవ్వాలని ఉండదు. అది మీ రాష్ట్రాలలో ఉన్నటువంటి అగ్రవర్ణాల జనాభాల ప్రాతిపదికన మీరు 0 to 10 ఉంటుంది, మళ్ళీ 1 to 10 కూడా కాదు, 0 to 10 మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. మినిమం మ్యాక్సిమం అనే వర్డింగ్స్ వాడతారు. 0 to 10 మీనింగ్ ఏంటిది? 0 అంటే ఇవ్వడం ఇవ్వకపోవడం ఇష్టం, ఇవ్వకపోవచ్చు కూడా, 10 వరకు మ్యాక్సిమం ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ మన పక్క రాష్ట్రం తమిళనాడు ఈడబ్ల్యూఎస్ అప్లై లేదాడ, ఇంప్లిమెంటేషన్ లేదు. కానీ మన దగ్గర తీసుకొచ్చి 0 to 10 దాన్ని 10 చేసిరు, 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నది. 10 అసలు ఉద్యోగాలలో మనకు రిజర్వేషన్ కావాల్సినటువంటి చాలా ఘోరంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఓపెన్లో పోలేకపోతున్నారు మన వాళ్ళు. దాన్ని డైరెక్ట్గా వాళ్ళకి 10% తీసిపెట్టేశారు. కనీసం దీన్ని ఇంతవరకు మేజర్ లీడర్లు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో పిసిసి ప్రెసిడెంట్ బీసీ, మరి ఇది నా బీసీలకు అన్యాయం జరుగుతుంది 10కి వెళ్ళి తీసేసి మీ జనాభా 13% ఇంతెందుకు మరి బీసీలకు 40-60% ఉన్నారు కదా, మరి వీళ్ళకి అంత ఇత్తలేం కదా అని ఒక్కరు కూడా మాట్లాడాలి, ఎవరు కూడా మాట్లాడతారు. అది సాధించలేని బీసీలు, కనీసం అడగలేని బీసీలు, ఒక వేదిక మీద చెప్పలేని బీసీలు పార్టీ పెట్టి వీళ్ళని ఎదిరిస్తారని మీరు నమ్ముతున్నారు? ఇక్కడ మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారన్న. ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారే చెప్పారు. సో మా జనాభా తక్కువ ఉన్నది, మాకు రిజర్వేషన్
మేము ఉన్న పాపులేషన్ కంటే ఎక్కువ వస్తుంది, మీరు కూడా కొట్లాడండి సాధించుకోండి అని చెప్పిండు. గతంలో చెప్పిండు, ఈ మధ్య కాలంలో మళ్ళీ గుర్తు చేసిండు. కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా కరెక్టే ఇదని అనలేగా మళ్ళీ, అంటే దాంట్లో బీసీలు రెడ్డిలు కాదు బీసీలు అనాలిగా. ఎస్, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవకాశాల కోసం, అధికారం కోసం మాత్రమే బీసీ వాదన వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు, అంటే ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు నిజంగానే వీళ్ళకి న్యాయం చేయాలనే నాయకుడు ఎవరు లేడు ఇప్పటివరకు. కాబట్టి ఈ జాతులు ఇప్పటివరకు ఇంకా మోసపోతూనే ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ 2-3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ లోపు మనం పార్టీ పెట్టకపోతే ఎవరో ఒకరు మళ్ళా ఒక కొత్త పార్టీ పెడతారు. అది కవితన, హరీష్ రావా, ఇంకో XYZ అగ్రవర్ణాలు ఒక పార్టీ పెట్టి ఏం చేస్తాయంటే ఇదే వాదాన్ని వాళ్ళు కూడా ఎత్తుకుంటారు. ఎత్తుకోకపోతే ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఏ కాంగ్రెస్ పార్టీనో గెలిపిస్తాం ప్రత్యామ్నాయంగా. గెలిపించినప్పుడు మళ్ళీ ఈ వర్గాల ఈ అగ్రవర్ణాలుగా మళ్ళీ అందులో ఉండి ఈ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, మినిస్టర్ సీట్లు అని అనుభవించేది. మళ్ళా బానిసత్వం మళ్ళా పునరావృతం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రెండు పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఢీకొనాల యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఏ యుద్ధం, ఓట్లతోటి ప్రజలకు చైతన్యవంతం చేసి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొట్లాడాలి. తప్పకుండా 10 ఇయర్స్ వర్క్ చేస్తే మనం పెట్టిన పార్టీని తీసుకొని ఒకరోజు అధికారంలోకి వస్తాం. ఆ అధికారంలోకి 119 సీట్లు గెలవకపోవచ్చు, మనం కనీసం ఒక 20 లేదా 30 సీట్లనే గెలవచ్చు మన వాదం పైన. ఉదాహరణ చెప్తున్నా, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు బీసీలకు పదవులు రావట్లేదు, కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రం అన్ని పదవులు ఇస్తారు అని చెప్పేసి మన వర్గాల ప్రజలు స్టేట్మెంట్లు ఇస్తారు, అంటే నాయకులు స్టేట్మెంట్లు ఇస్తారు. మనం ఎందుకు ఆ పార్టీలో కొనసాగి ఇంకా బానిసగా బతకాలి? ఎందుకు బయటికి రాకూడదు? మనం బయటకు వచ్చి ఒక పార్టీ ఎందుకు పెట్టొద్దు? ఒక ఉద్యమాన్ని ఎందుకు నిర్మించొద్దు? మనం ఇంకెంతకాలం బానిసగా బతుకుదాం? ఉదాహరణ చెప్తానా, 1956లో మొట్టమొదటి సీఎం నీలం సంజీవరెడ్డి, మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి చెప్తాను. అట్లాగే 2023లో మన చివరి ఎన్నికలు జరిగినాయి ఇప్పటివరకు చూసుకుంటే. ఈ మధ్య కాలంలో ఈ 67 సంవత్సరాలల్లో ఒక్క బీసీ ఒక్కరోజు కూడా సీఎం లేడు. ఒక్కరోజు ఒక్క బీసీ సీఎం లేడు. ఎస్సీ ఉన్నారు, ఎస్సీ ఒక్కసారే ఉన్నారు. ఇక మిగిలిన ఒక 2-3 వర్గాలు మాత్రమే ఆ సీఎం పదవిని దక్కించుకున్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కరోజు కూడా ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, ఒక చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఒక వడ్రంగి ఎవరైనా కావచ్చు, ఒక ముదిరాజు, యాదవ్, మున్నూరు కాపు, గౌడు ఎవరైనా కావచ్చు, ఒక్కరోజు కూడా మన సీఎంకు పనికి రాలేదంటే మన వ్యవస్థకు, ఈ రాజకీయ పార్టీలకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నా. మనం కనుక రాజకీయ పార్టీ పెట్టి చైతన్యవంతం చేయకపోతే మన వర్గాల ప్రజలు రానున్నటువంటి రోజుల్లో బానిస బ్రతకడమే కాదు, మనం పుట్టిందే ఈ అగ్రవర్ణాలకు నాయకులకు ఓట్లు వేయడానికనే ఒక అర్థం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓటు వేసేటోళ్ళేమో లీడర్లను పార్టీ పెట్టురు మేము ఓటేస్తాం అంటారు, కానీ పార్టీ పెట్టాల్సిన వాళ్ళేమో పెట్టకుండా వాళ్ళు పోయి అగ్రవర్ణాల దగ్గర ఉంటారు. అసలు కదలిక జరగాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందున్న దగ్గర వాళ్ళ దగ్గర కాదు, ఆ లీడర్ దగ్గర జరగాలి. లీడర్ ఒకడు వచ్చి నేనున్న మా వర్గానికి అన్యాయం జరిగిందని రావాలి. సో వాళ్ళకి ఏదో మంచి కాకబుట్టి మంచి వేడి పుట్టినప్పుడు వస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా అట్లా వేడి పుట్టి వచ్చిన వాళ్ళే. ఆ వేడి ఈ టైంలో వాళ్ళకి వేడి పుడితే మంచిది. అంటే వాళ్ళు ఏదో ఎల్లగొట్టడం, మంచి మంట పెట్టడం చేయాలి. అయితే ఇక్కడ కూడా ఏం జరిగింది తెలుసా అన్న, మొట్టమొదటి ఒక అడిగేసి లెవెల్ చిరంజీవి. అవును, పాపం చిరంజీవి మనం అప్రిషియేట్ చేయాలి. అవును, ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే ఒక వ్యక్తి కంఫర్ట్ లైఫ్ని వదిలేసి ప్రజలకు సేవ చేయాలని వచ్చింది. సో అనుకోని సందర్భంగా పరిస్థితులు అనుకూలించినాయా లేదా అని పక్కన పెడితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ మరొక పార్టీలో మర్జి కావడం జరిగింది. 21 సీట్లు గెలిచాడు, తక్కువేం కాదు. అయితే ఈరోజు నిల్చొని ఉంటే అతను సీఎం అయ్యేవాడని నేను అనుకుంటున్నా. అదేవిధంగా దేవేందర్ గౌడ్ కానీ, విజయశాంతి గారు కానీ, ఆల నరేంద్ర గారు కానీ, చెరుకు సుధాకర్ గౌడ్ గారు కానీ, మొన్న రీసెంట్గా మన వినయ్ కుమార్ సార్ కూడా ఒక పార్టీ పెట్టిండు. సార్ కూడా మళ్ళీ తిరిగి దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిండు. సో నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ పెట్టడం ద్వారా ప్రజలకు రీచ్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు పెడితే ఒక 10 ఇయర్స్ కనుక స్ట్రాంగ్గా వర్క్ చేస్తే తప్పకుండా మనం ఎంతో కొంత ఈ ప్రజలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. నా అంచనా ప్రకారం అయితే 20 నుండి 30 సీట్లు గెలిస్తే అప్పుడున్నటువంటి ఇంకో మరో పార్టీతోటి, అంటే మనం అంటే ఎట్లా చెప్పవచ్చు అంటే ఒక వాళ్ళతో పొత్తుగూడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. పార్టీ వస్తుందని ఆశిద్దాం. కానీ పార్టీ నిజంగానే పార్టీ పెట్టి నిజంగానే ఒక బీసీ వ్యక్తి సీఎం అయితే లాభం ఏంటి బీసీ జనాలకు? లాభం ఏంటి అంటే ఫస్ట్ ఈ బీసీ పార్టీ ఎందుకు పెట్టాలంటే ట్రాన్స్పరెన్సీ, ఫ్రీ కరప్షన్ సొసైటీ. ఈ వర్గాలకు ఇప్పటివరకు విద్య అందట్లేదు, ఇప్పటికి అందట్లేదు విద్య. ఎందుకు ఒక బీసీ అనే వ్యక్తి సీఎం కావాలంటే ఈ వ్యవస్థలో బానిస బ్రతుకుతున్నటువంటి ప్రజలు బీసీ ప్రజలే. ఎస్సీ ఎస్టీ ప్రజలకు వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు ఒక సుప్రీంకోర్టు వరకు ఒక సీజే ఏంటంటే అది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి. సో అదేవిధంగా మనకు పొలిటికల్ రిజర్వేషన్ లేకపోవడం ద్వారా మనం వెనకబడతాను.
మనం అధికారంలోకి వస్తే మన వర్గాల ప్రజలకు ఏం కావాలో మనమే చట్టాలు చేసుకోవచ్చు, తద్వారా మనం బాగుపడవచ్చు. సో మనం అధికారంలోకి వస్తే మనం చేయాల్సిన పనులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రైతులకు బాగా వాళ్ళకు మేలు చేయాలి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ లక్షల కోట్ల రూపాయలు ఈ ఫండ్ అంతా అధికారుల ఇంటికి పోతుంది తప్ప ప్రజలకు మేలు జరుగుతలేదు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ పార్టీ మనం అందరం కలిసి నిర్మించాలి. ఒకవేళ నిర్మించలేకపోతే మళ్ళీ తిరిగి ఎప్పట్లానే మనల్ని కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, మరో టీడీపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా ఎన్నికల్లోకి వస్తుంది, మనకు ఏదో ఒకటి హామీ ఇస్తుంది. మనం హామీల మీద ఆశపడి గట్టనే బతికి లాస్ట్ గట్టనే చచ్చిపోతాం. గట్ల బతకొద్దు అనుకుంటే మనం ఒక బీసీ పార్టీ పెట్టాలి, ప్రయత్నం చేద్దాం. ఓడిపోతే ఎక్స్పీరియన్స్, మళ్ళీ ఒక సంవత్సరం చేద్దాం. మెజారిటీ బీసీలు రాష్ట్రంలో జనాభా, ఓ రకంగా చెప్పాలంటే ఓసీలు మైనారిటీలే బీసీతో పోలిస్తే. అదే కదా బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ ఇండియా. ఈ మెజారిటీ జనాలు పోయి మైనారిటీలను మాకు కొన్ని హక్కులు ఏమని అడుక్కున్నాడు. బానిసత్వమే అది, ఇది ప్యూర్ బానిస. మైనారిటీలు వచ్చి మేము మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పక్కనే ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గం ఫస్ట్ టైం ఒక స్త్రీ వచ్చి నిల్చొని గెలిచింది, యశస్విని రెడ్డి. ఆ సిస్టర్ రాగానే గెలిచింది ఎమ్మెల్యే. మైనంపల్లి రోహిత్ రావు ఫస్ట్ టైం నిల్చున్నాడు, గెలిచిండు. అంటే మహబూబ్ నగర్ నుండి పర్ణికా రెడ్డి అనే ఒక సిస్టర్ గెలిచింది. అంటే వీళ్ళు ఫస్ట్ టైం రాగానే నిల్చోగానే గెలుస్తున్నారు. వీళ్ళకు కమ్యూనిటీ సపోర్ట్ ఉంది, ఈ వ్యవస్థలో వాళ్ళు బలంగా నిర్మాణం చెందున్నారు. సో మనం లేము. ఎగ్జాంపుల్ పటాన్చెరు నియోజకవర్గాన్ని చూస్తే నీలమ్మద్ అనే వ్యక్తి కూడా యువ నాయకుడు, ఎంతో కొంత ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తి. అతను కూడా ఫస్ట్ టైం నిల్చున్నాడు, ఓడిపోయాడు. మరి వీళ్ళు గెలిచినప్పుడు ఇతను కూడా గెలవాలి కదా. ఈ ముగ్గురు గెలిచినప్పుడు ఈ నీలమ్మద్ అనే వ్యక్తి కూడా గెలవాలి కదా. దాసరి ఉష పెద్దపల్లి నుండి గెలవాలి కదా. పక్కనే ఉన్నటువంటి ఒట్ట జానయ్య కూడా గెలవాలి కదా. ఎందుకు గెలవలేకపోతానం మనం అంటే ఇదే సమస్య, ఈ దేశంలో కుల సమస్య ప్రధానంగా. కాబట్టి మన వర్గాల ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. వాళ్ళు నిలుచుంటే మనం ఓటేసి గెలిపించినప్పుడు మన వర్గాల నుండి వచ్చినటువంటి నాయకులు మనం ఎందుకు ఓటేయలేకపోతున్నాం అంటే ఇక్కడే ఉన్నది బానిసత్వం. ఓటు నమ్ముకోవడం, తాగడం, తినడం, ఇది మారితే తప్ప మన సిస్టమ్ మారదు. మన వర్గాల ప్రజలు చైతన్యవంతమై మన వర్గాల ప్రజల నుండి ముందుకు వచ్చినటువంటి నాయకులు ఎన్నుకుంటే వాడు మన కోసం ఏమైనా చేస్తాడు. నల్గొండ జిల్లా మొత్తం ఒకరి చేతుల్లో ఉంది, ఒక కమ్యూనిటీ చేతుల్లో. మీ అందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు మరలా. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఖమ్మం కూడా ఒక రాజకీయ నాయకుడి చేతుల్లోనే ఉన్నది. అంటే పెట్టుబడిదారి వర్గాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు కుల రాజకీయాలు చేసి ఇంకా మనని బానిసలనే చూస్తున్నారు. కాంట్రాక్టులు చేసి కొంత డబ్బును మనకి ఇస్తే దానం అవుతుంది. మనం ఎంత సాక్రిఫైస్ చేసినా మన వర్గాల ప్రజలు మనం గుర్తిస్తలేరు. ఇది మారాలి అంటున్నాను నేను. సో ఇది మారాలి అని అంటే తప్పకుండా నాకు తెలిసి గ్రాస్ రూట్లో, గ్రౌండ్ రూట్లో బాగానే మార్పు ఉన్నది, కానీ దీన్ని క్యాచ్ చేసే లీడర్ రాలేదు. వాస్తవం అది. సో దానికోసం కేసీఆర్ లాంటి ఒక నాయకుడు రావాలి మనకు. ముఖ్యంగా మళ్ళీ వాళ్ళే వస్తారేమో, వాళ్ళు ఎవరన్నా రెడ్డిలో వెలుమలు వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, నేను బీసీల కోసం బతుకుతా అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటే జెండా పట్టుకొని పోతే అట్లా ఆ రోజు వస్తుంది. అట్లా జరిగినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు తెలుసా? మన వర్గాల పోతాయి. ఎందుకంటే మనకి ఎంతసేపు మన వర్గాల ప్రజల నుండి వచ్చినటువంటి నాయకులు, రాజకీయ నాయకులు కాదు, లీడర్గా చూస్తలేరు మన వాళ్ళు. మన వాళ్ళు మనకు నచ్చట్లే, తద్వారా మనకు లాస్ జరుగుతుంది. కాబట్టి నా విన్నపం ఏంటంటే ఎలక్షన్ ఎప్పుడు జరిగినా, ఏ ఎలక్షన్ వచ్చినా సాధ్యమైనంత మేరకు మన వర్గాల ప్రజల నుండి వచ్చినటువంటి నాయకులను ఓటేసి వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా మార్పుకు శ్రీకారం చుట్టడం అవుతాం మనం. ఓకే. సో తప్పకుండా మీరు అన్నట్టుగా బీసీ పార్టీ రావాలని, సో అది ఈ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలని, సో బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీ ముఖ్యమంత్రిని భవిష్యత్తులో చూడాలని, అలాంటి రోజు రావాలని కోరుకుందాం. సో ఈ చర్చను ఈరోజుతో ఆపుతున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.